జగన్ హయాంలో తిరుమలలో భగవద్గీత పుస్తకాల పేరుతో పెద్ద అవినీతి జరిగిందని ఆరోపించారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్. టీటీడీ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కామ్ అని మండిపడ్డారు. 50 గ్రాములు కూడా లేని భగవద్గీత పుస్తకాన్ని వైసీపీ హయాంలో ముద్రించారని విమర్శించారు. టీటీడీ ముద్రించి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు రాసిన భగవద్గీత అని 15 పేజీల భగవద్గీత ఇప్పటివరకు ఎక్కడా లేదని చెప్పారు. ఇక భగవద్గీత పుస్తక ముద్రణలో ధర్మారెడ్డి పేరు ఎందుకని ప్రశ్నించారు కిరణ్ రాయల్. మరొక టీటీడీ స్కామ్ జగన్ ప్రభుత్వంలో మరొక స్కామ్ బయటపడింది. మొన్న టీటీడీ చైర్మన్ గారు చెప్తే దాని మీద కొంచెం ఆరాధిసి కొన్ని వివరాలు సేకరించాం. అవి ఏమంటే భగవద్గీత హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, ఇంకా జపానీస్, ఉర్దూ మర్చిపోతున్నారు. ఇంకేస్తారు వదిలితే కూడా డబ్బుల కోసం. ఈ 5 భాషల్లో అయినారు భగవద్గీతని. ఎంత దారుణం అంటే మేము ఒకటే అడుగుతున్నాం అన్న, మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మన భగవద్గీత గురించి అందరం దైవంతో భావిస్తాం. ఇంత పెద్ద పుస్తకం చూసుంటాం భగవద్గీత, లేదా ఇంత పుస్తకం చూసుంటాము. ఇంత పుస్తకం భగవద్గీత చూసామన్నా మనం. ఒకప్పట్లో సినిమా పాటలు వచ్చేది మనకి, తిరుపతిలో మనం పాటల పుస్తకాలు చూసేవాళ్ళం, అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు కాబట్టి యూట్యూబ్లు, MP3లు అవి చేసిన జనాలు పట్టించుకోవట్లేదు. అప్పుడు పాఠక పుస్తకాలు చదివేవాళ్ళం. ఈ రోజుల్లో భగవద్గీత అంటే మన తరతరాలు హిందూ సాంప్రదాయం సంబంధించి హిందువులకి ఒక బ్రాండ్ సెంటిమెంట్గా దేవునితో కొలుస్తాం భగవద్గీతని. అటువంటి భగవద్గీతని లాస్ట్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఆయన దిగిపోయి ముందు చేసిన ప్రింట్ ఇది. 5 బుక్కులు కలిపిన 50 గ్రాములు కూడా లేవు. భగవద్గీత మామూలు మనకు కేజీలో ఉంటుంది అనుకుంటా, 50 గ్రాములు కూడా లేవు. 700 శ్లోకాలతో భగవద్గీత ఉంటుంది. నాకు కూడా చాలామంది స్వామీజీతో పొద్దున మాట్లాడా, స్వామి భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 700 శ్లోకాలతో ఉంటాయి నాయన అన్నాడు. ఇది ఎక్కడున్నాయి నాకు అర్థం కావట్లేదు. 700 శ్లోకాలు అర్థం కావట్లా. దీంట్లో ఒక డైలాగ్ అయితే రాస్తున్నారు పెద్దదిగా, మాట తప్పని మడమ తిప్పని మాయనీళ్లకు బాసటగా నిలిచింది అని హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారో ఇది నేను కరుణాకర్ రెడ్డి గారిని అడగాలి. ఒకటి, వ్యాస మహర్షి గారు భగవద్గీత రాశారు దశాబ్దాల ముందు. ఇప్పుడు ఈ దశాబ్దాల్లో కరుణాకర్ రెడ్డి రాసినట్టుంది భగవద్గీత. దేవితో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు రాసినట్టుంది భగవద్గీత. వీళ్ళిద్దరు రాసినట్టుంది దశాబ్దాల్లో. కలియుగం భగవద్గీత అనుకుంటాం దీన్ని, లేకపోతే ఏందండి అసలు భగవద్గీతలో. నేను మొన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ భగవద్గీతలో స్కామ్ చేశారు అంటే నాకు బాధేసింది. వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు ఎవరు ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిని పిలిచి సాల్వా కప్పాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి, వాళ్ళని తిడితే మనము తిట్టకూడదు. ఏందండి 15 పేజీల భగవద్గీత రాజు తిడతామా? ఈరోజు ప్రెస్ మీట్లో మరొక టీటీడీ స్కామ్ జగన్ ప్రభుత్వంలో